ఓ తల్లి భయం ఆ కూతురికి నరకం చూసేలా చేసింది. బయటకు వెళ్తే ఎవరు ఏం చేస్తారనే భయంతో ఇంట్లోనే పెట్టి తాళం వేసింది. కూతుర్ని 2 ఏళ్లుగా గదికే పరిమితం చేసింది. ఆ భయంతోనే బాలికను చీకటి గదిలో బంధించింది ఆ తల్లి నిర్ణయం ఆడుతూ పాడుతూ స్కూల్కు వెళ్లాల్సిన అమ్మాయి 4 గోడల మధ్య బందీ అయింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ తల్లి నిర్ణయం వెనుక గల కారణాలేంటి? శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అబ్బం శుభం తెలియని ఓ అమాయకురాలిని 2 ఏళ్లుగా చీకటిలో ఉంచిందో కన్నతల్లి. ఇచ్చాపురం చక్రపాణి వీధికి చెందిన భాగ్యలక్ష్మి 10 ఏళ్ల క్రితం భర్త చనిపోగా తన కూతురి మౌనికతో కలిసి ఉంటుంది. అయితే కూతురు పెద్ద మనిషి అయ్యాక చదువును మాన్పించి ఇంటికే పరిమితం చేసింది. అప్పటి నుంచి కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టనివ్వలేదు. అంతేకాకుండా ఇంట్లోకి విద్యుత్ రాకుండా మెయిన్ కూడా ఆపేసింది. ఇద్దరు చీకట్లోనే ఉంటున్నారు. ఒకవేళ భాగ్యలక్ష్మి పనిపై బయటకు వెళితే కూతుర్ని లోపలి ఉంచి తాళం వేసేది. గత 2 ఏళ్లుగా ఆ బాలిక గదిలోనే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు మౌనికకు ఎందుకు స్కూల్కు పంపలేదని అడిగితే భాగ్యలక్ష్మి వారిపై కోప్పడేది. సచివాలయ మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఉదయం మన జడ్జి గారు ఫోన్ చేసి ఒక చిన్న ఇష్యూ ఉందమ్మా, కొద్దిగా మీరు రండి అని అంటే స్టేషన్ తరఫున రిప్రజెంటేటివ్గా ఒకసారి రండి అని అంటే ఎస్ఐ గారు కూడా ఇన్ఫామ్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే గత ఒక 4 సంవత్సరాల క్రితమే మా మహిళా పోలీసు ఇంకొక గీత గారు అని చెప్పి ఇష్యూని కమిషనర్ సార్ దృష్టిలో పెట్టి అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో ఆ ఇల్లుని ట్రేస్ చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా చెప్పారంట. ఇట్లా ఒక అమ్మాయిని వాళ్ళ మదర్ బయటికి రానివ్వట్లేదు, ఒక 5-6 ఇయర్స్గా ఇలాగే ఇంట్లో ఉంచుతున్నారు, కనీసం ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఆ అమ్మాయికి ఎటువంటి ఫెసిలిటీస్ కనిపించకుండా ఇంట్లోనే చీకటి, అసలు ఇంటికి కరెంట్ కూడా లేదనమాట. డిపార్ట్మెంట్ అందరూ వెళ్ళి చూసేసరికి ఇంట్లో చీకటిగా ఉండటం, కరెంట్ కూడా లేకపోవటం, ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏమీ సరిగా లేకపోవటం, ఇవన్నీ చూసి జడ్జి గారు మెయిన్లీ సార్కి నిజంగా హ్యాట్స్. భాగ్యలక్ష్మి తీరుపై స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు అనుమానం వచ్చింది. బాలిక బయటకు రాకపోవడం, తల్లి ఒక్కరే బయటకు వస్తుండడంతో ఈ విషయాన్ని ICDS POకు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఇచ్చాపురం జూనియర్ సివిల్ జడ్జికి కూడా సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక తహసీల్దార్, MEO, పోలీసులు కలిసి భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లారు. భాగ్యలక్ష్మిని కౌన్సిలింగ్ ఇచ్చి గదిలో ఉన్న మౌనికను ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు. ఇచ్చాపురంలో చక్రపాణి వీధిలో నివాసం ఉంటున్న ఒక ఆమె, అలాగే వాళ్ళ కూతురు కూడా, ఆవిడ మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఆమె ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ వాళ్ళ పాపకి గత 5 సంవత్సరాల నుంచి ఒక చీకటి గదిలోని పెట్టి ఇంటికి ఒక కరెంట్ సప్లై లేకుండా చీకటిలోనే అమ్మాయి, మేము డోర్స్ తీసేసరికి వెలుతురు చూడలేక అమ్మాయి కళ్ళు కూడా మూసుకుంది. అమ్మాయి కూడా కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడేటట్టు కనిపిస్తుంది. కాబట్టి జడ్జి గారు అలాగే చైల్డ్ లైన్ నుంచి కాల్ రాగానే జడ్జి గారు వెంటనే వీళ్ళందరికీ కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. ICDS డిపార్ట్మెంట్ అలాగే అంగన్వాడీ మొత్తం టీచర్స్ అందరూ వచ్చారు. అలాగే కోర్ట్ లాయర్స్ వచ్చారు, అలాగే స్టాఫ్ వచ్చారు, జడ్జి గారు, మేము అందరూ కలిసి వెళ్ళి కూడా ఆ అమ్మాయికి అలాగే ఆ తల్లికి కూడా తీసుకొచ్చి చాలా సేపటి నుంచి దాదాపు ఒక 6-7 గంటల నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇచ్చాపురం ICDS ప్రాజెక్టు CDPOనండి. అయితే ఈరోజు మాకు అంగన్వాడీ టీచర్ ద్వారా ఒక వీధిలో అక్కడ అమ్మాయిని 8 సంవత్సరాల నుంచి సొంత తల్లే బంధించి పెట్టి ఉంచిందండి. ఆమె స్కూల్కి కూడా వెళ్ళటం లేదు, మైనర్ బాలిక అని చెప్పడం జరిగిందండి. అయితే మేము అక్కడికి వెళ్ళి అమ్మాయిని జడ్జి గారి ద్వారా విషయం జడ్జి గారికి చెప్పానండి. నేను చెప్తే సార్ అన్నారు, అమ్మ నేను కూడా వస్తానన్నారు. సార్ కూడా వచ్చారు, మాతో పాటుగా వచ్చి అమ్మాయిని బంధించుకున్న అమ్మాయిని మేము తీసుకొచ్చామండి. ఇప్పుడు ఆ అమ్మాయిని శ్రీకాకుళం స్టేట్ నుంచి పంపిస్తున్నాము. అలాగే తల్లిని వైద్య పరీక్ష వరకు
విశాఖపట్నం ఆసుపత్రికి పంపిస్తున్నాం. 16 సంవత్సరాలు ఉంటాయి. వీధి పేరుకి చక్రపాణి వీధిలో జరిగిందండి. చక్రపాణి వీధి అంగన్వాడీ టీచర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. తల్లి కూతులను తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. బాలిక మంచి చెడులు చూస్తామని ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. భాగ్యలక్ష్మి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని గుర్తించి విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. మౌనికను శ్రీకాకుళం బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. ఇక్కడ ఇచ్చాపురం టౌన్లో చక్రపాణి వీధిలో రోజా అనే అమ్మాయి ఐలియాస్ మౌనిక వాళ్ళ మదర్ అయిన శ్రీమతి భాగ్యలక్ష్మి గారు నిర్బంధించారు. గత 2-3 సంవత్సరాల నుంచి బయట ప్రపంచం తెలియకుండా ఇంట్లో నిర్బంధించారనే కంప్లైంట్తో ఈరోజు పోలీస్ సిబ్బంది, అదేవిధంగా సిడిపిఓ, అంగన్వాడీ స్టాఫు, అదేవిధంగా ఉమెన్ పోలీసు మేమందరం కలిసి జూనియర్ సివిల్ జడ్జి ఇచ్చాపురం ఆధ్వర్యంలో ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని మా వివరాలు తెలియజేసి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ మాత్రం ఉన్నారు. ఆ తర్వాత జడ్జి గారు వాళ్ళు మన కోర్టుకి తీసుకొచ్చి మా అందరి సమక్షంలో వాళ్ళు విచారణ చేయడం జరిగింది. తీరా ఏంటంటే ఆ మదర్ పరిస్థితి కొంచెం బాగలేదని అందరం ఊహించి మెడికల్ రిఫర్ చేయడం జరిగింది. మెడికల్లో కూడా ఆమెకి కొంచెం బాగలేదని తెలిసి డాక్టర్ సజెస్ట్ చేసి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం విశాఖపట్నంకి పంపించడానికి రిఫర్ చేస్తున్నారు. అమ్మాయికి స్టేట్ హోమ్కి ఉంచడానికి తీర్మానం చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు జరిగింది. ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా రేపు తెలుస్తుంది. ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది. ఇక్కడ ఇచ్చాపురం టౌన్లో చక్రపాణి వీధిలో రోజా అనే